సంగారెడ్డి జిల్లా కేంద్ర అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పంబల దుర్గాప్రసాద్ అధ్యక్షతన 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రూపేష్ విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వల గావించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో, వివిధ మండలాలలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం, పలు అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, మాజీ ఎంపీపీ అశోక్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, రాజు, మహిళలు, మేధావులు, కళాశాల విద్యార్థినులు, స్టడీ సర్కిల్ విద్యార్థులు, జిల్లాలో ఉన్న దళిత సంఘాలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. దాని యొక్క మీనింగ్ అంటే ఈ బుక్ మొత్తం సారాంశం అంతా కూడా ఆ ప్రియాంబుల్లో ఉంటుంది. సో ఏంటిది మరి ఇంత రాజ్యాంగం ప్రతిసారి మనం అంటున్నాము, జేపీ అంటున్నాము, అంబేద్కర్ అంటున్నాము, ఇవన్నీ ఇంత బాగా అంటున్నాం కదా, నీట్గా అనేది లోపలికి పోయి తెలుసుకోవాలి ఎప్పుడు కానీ. ఎందుకంటే అసలు వాళ్ళకి ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని డిస్కషన్లు అవుతాయి. ఇప్పుడు మనం చిన్న ఈ హాల్లోనే ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతాను, వీళ్ళు ఒకటి మాట్లాడతాను, మీరు ఒకటి మాట్లాడతారు, వాళ్ళు ఒకటి మాట్లాడతారు. అట్లా దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఎలిట్ పీపుల్ మాత్రమే ఉండేది. అంటే చదువు అప్పుడు అందరికీ ఇప్పుడు ఉన్నట్టు అందరికీ అప్పుడు అందుబాటులో లేదు, ఓటు వేసే హక్కు అందరికీ అందుబాటులో లేదు. సో అయినప్పటికీ కూడా అందరి యొక్క భావనలు, అందరి యొక్క హక్కులు కూడా అందరికీ ఉండాలని చెప్పేసి ఎంతోమంది పోట్లాడి చర్చలు పెట్టి డిస్కషన్ చేసి ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. సరే, మరి రాజ్యాంగం అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటి అంటే ఒక రూల్ బుక్. ఈ స్టేట్ అంటే ఇప్పుడు మన ఇంతకుముందు చదువుకున్న ప్రేరణలో ఏమేమి ఉంటాయంటే మన దేశం ఎట్లా నడవాలి అని ఒక డైరెక్షన్ ఇస్తారు ఫస్ట్.